ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్. తెలంగాణలో పెన్షన్ అనేది ఇప్పటికే కంప్లీట్ అయితే కావడం జరిగింది కదా. మరి ఏప్రిల్ మంత్ అయితే వచ్చింది. నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉంది. సో వివిధ పథకాలకు సంబంధించి ఇందిరా మిల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇక మిగతా పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా. 4016 రూపాయలు, అదేవిధంగా 2016 రూపాయలు. ఇది పెంపు అనేది ఉండబోతున్నట్లు, ఇందుకు సంబంధించి 6000 రూపాయలు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి తెలంగాణలో ప్రతి నెల కూడా ప్రభుత్వం 44 లక్షల మందికి పెన్షన్లు అయితే అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి మనకు అందించే అవకాశాలు అయితే ఉంది. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఈ లిస్టులో ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత కేటాయించబోతున్నారట. సో ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి? తెలంగాణలో రేషన్ కార్డుకు సంబంధించి ఈ తేదీలోపు కంపల్సరీగా ఏదో ఒక పని చేయాలట, లేకపోతే మీకు వచ్చే నెల నుంచి కూడా రేషన్ కార్డు అనేది రేషన్ బియ్యం కూడా ఇవ్వరని అంటున్నారు. ఎవరెవరికి ఇవ్వరు ఏంటి? ఈరోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10 తారీఖు అండి. సో తెలంగాణలో చాలామంది ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి నెల కూడా, ఇప్పుడు జనవరి పెన్షన్ అనేది ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫిబ్రవరి పెన్షన్ వచ్చేసి మార్చిలో ట్రాన్స్ఫర్ అవుతుంది, మార్చ్ పెన్షన్ వచ్చేసి ఏప్రిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇక ఏ నెల పెన్షన్లు ఆ నెలకైతే అందించారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ పెన్షన్లు మార్చిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మార్చిలో కొంతమంది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్లో కూడా ఆ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని జిల్లాల్లో 100% అయితే కంప్లీట్ కావడం జరిగింది. అయితే పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏందనే దానికి 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. చాలామంది పెన్షన్లు అనేది తీసుకున్నారు అనమాట. కొంతమంది పెన్షన్లు అనేది తీసుకోలేదు. అది ఎలా అంటే వేలుముద్రలు పడిన వారు, పంచాయత్ సెక్రటరీ టైంకు లేక, వీళ్ళు అనుకున్న టైంకు వారు ఇద్దరు టైంకు వెళ్ళక, దాంతోపాటు పోస్ట్ ఆఫీస్లో సర్వర్లు బిజీగా ఉండడం, బ్యాంక్ అకౌంట్కి సంబంధించి 2-3 నెలల పెన్షన్ ఒకసారి తీసుకుందాం అనుకున్న వారికి పెన్షన్లు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది కొన్ని కీలక మార్పులు అయితే ఈ నెల చేయనున్నారండి. రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటివరకు ఎవరైతే అర్హత కలిగిన వారు గ్రామ సభ, అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు, కులగణన సర్వే, ఈ సర్వే అనేది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే అర్హత ఉన్నారో, ఆ లిస్టులో పేరు వచ్చాయో వారికి ఇంటింటి సర్వే అయితే వెళ్ళి నిజంగానే రేషన్ కార్డుకు సంబంధించిన నిబంధనలు లోబడి ఉన్నారా, గతంలో ఏమైనా రేషన్ కార్డు ఉందా, వారు ఎలాంటి పథకాలు పొందుతున్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి, అవన్నీ కూడా ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డుతో లింక్ చేసి రేషన్ కార్డుకు సంబంధించి వివరాలు అనేది వెరిఫికేషన్ చేయనున్నారు. ఇప్పటికీ కరీంనగర్ కొన్ని జిల్లాల్లో అయితే జరుగుతుందన్నమాట. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రేపు ఎల్లుండి ఇలా ఈ నెల మొత్తం కూడా ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి ప్రింటింగ్ విధానం, డిజిటల్ ఏదైతే కార్డులు ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగానే అంతకంటే ముందే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలని, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 89 లక్షల మంది పాత రేషన్ కార్డులు, కొత్తవి అన్నీ కలుపుకుంటే 1,20,00,000 కార్డులు అయితే ఆర్డర్లు అయితే ఇవ్వడం జరిగింది కదా. సో మొత్తం మీద ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి డైరెక్ట్గా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని వారికి క్యాన్సిల్ చేస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా వారికి అయితే అందుతుందన్నమాట. దీనివల్ల రేషన్ కార్డు వచ్చినట్లయితే మనకు బెనిఫిట్ ఏంటనేది చెప్తానండి. రేషన్ కార్డు లేక చాలామంది ప్రభుత్వ పథకాలు, అందులో వచ్చేసి ఆరోగ్యశ్రీ పథకం చాలా ఇంపార్టెంట్. ఇక ప్రభుత్వానికి సంబంధించి 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల సబ్సిడీ, దాంతోపాటు ఇప్పుడు ఇచ్చేటువంటి రాజీవ్ వికాసు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, ఇలాంటి కొన్ని రకాల పథకాలు అయితే ప్రభుత్వం రేషన్ కార్డు లింక్ చేసింది. సన్న బియ్యం ఇవన్నీ కూడా రావాలి కాబట్టి తప్పనిసరిగా సో ప్రభుత్వం అనేది రేషన్ కార్డులు అనేది ఎంక్వైరీ అయితే నడుస్తుందన్నమాట. పాత వారికి సంబంధించి కొన్ని కార్డులు అయితే తొలగిస్తారు. దాదాపు రాష్ట్రంలో త్వరలోనే ఒక 5 లక్షల కార్డులు అయితే ప్రభుత్వం జారీ చేయాలని చూస్తున్నారట. ఇందుకు సంబంధించి కూడా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది అందినట్లు ఈ ఫోన్లో అయితే చూసుకోవచ్చు. ఇందిరమ్మఇల్లు.in వెబ్సైట్కి వెళ్ళి అందులో వచ్చేసి మన ఫోన్ నెంబర్, రేషన్ కార్డు, లేదంటే ఇతర డీటెయిల్స్ ద్వారా కూడా మనం ఎంట్రీ చేసిన వెంటనే మనం ఏ కేటగిరీలో ఉంది ఏందనేది అందులో సర్వే చేసిన నెంబరు L1, L2, L3
లీస్ట్ వారీగా ఉందన్నమాట. కొత్తగా అప్డేట్ అయితే చేశారు. ఇందులో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రామాణికంగా L1 ఉన్న వారికి ఎంపిక L2, L3 అనేది ఇప్పట్లో లేనట్టు, ఎందుకంటే అనర్హులకు లిస్టులోకి వెళ్తుంది. ఇక L2 సంబంధించి సొంత స్థలం లేదు, రేషన్ కార్డు ఉంది, వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఏదైతే ఇన్కంప్లీట్గా ఉందో వాటిని కంప్లీట్ చేసి వారికి అయితే అందించబోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మరోసారి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నవారు, దాంతోపాటు L1, L2లో లిస్టులు అనేది పేర్లు మార్పులు జరిగాయని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో 72,000 మందికి పట్టాలు ఇచ్చారు. 120 మంది ఇంజనీర్లతో కూడినటువంటి బృందం సర్వే చేసి వారికి ప్రభుత్వ నిబంధనలు లోబడిన వారికి అయితే ₹1,00,000 అందించేందుకు క్లియరెన్స్ అయితే అందిస్తున్నారనమాట. ఇందులో హాలు, బెడ్రూమ్, కిచెన్ ఇవన్నీ కూడా బాత్రూమ్ అన్నీ ఉండే విధంగా ప్రభుత్వం అనేది ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారో వారికి ప్రధానంగా క్లియరెన్స్ వచ్చిన వెంటనే లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు అయితే ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 20 తారీఖు లోపు ఒక కార్యక్రమం అనేది ఏర్పాటైతే చేయబోతున్నారట. ఆ తర్వాత నుంచి చెక్కుల రూపంలో బ్యాంకుల అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయాలని చూస్తున్నారు. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం ₹4,016, అదేవిధంగా ₹6,016 సంబంధించి ఏప్రిల్ మంత్ సంబంధించి ఏదైతే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మేలో ప్రభుత్వం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూడా పెంపు అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంది. కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పాత పెన్షన్లు కొన్నింటిని తొలగించిన తర్వాతనే ఇక ఏదైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది అయితే ఉన్నారు. అందులో అర్హులు, అనర్హులు అని లిస్ట్ అనేది తొలగించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా పెన్షన్లు అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే ఇందుకు సంబంధించి 14,800 కోట్ల చిల్లర అయితే బడ్జెట్లో పెట్టారు. ప్రతి నెల కూడా మనకు 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇక కొత్త వారికి యాడ్ చేస్తే మరింత బడ్జెట్ అయితే భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది ముందుగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, దాని తర్వాత వచ్చేసి ఏదైతే రైతు భరోసా నిధుల విషయంలో కావచ్చు, ఇవన్నీ పథకాలు ప్రారంభించారు. ఇప్పటికే రాజీవ్ వికాస్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఏప్రిల్ 15 తారీఖు నుంచి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. తర్వాత వచ్చేసి మనకు ఆసరా పెన్షన్ల పెంపు, అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ మనకు యాసంగి సీజన్ సంబంధించి కూడా డబ్బులు అనేది బోనస్ రూపంలో ఎవరైతే సన్నబియ్యం పండించి వడ్లు అమ్ముతారో కొన్ని జిల్లాలో నిజామాబాద్, నల్గొండ ఏరియాల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బోనస్ కూడా అందిస్తున్నారు. మొత్తం మీద అయితే మరి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు వరకు అయితే అందిస్తారని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది దాదాపుగా 21 తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. అది ఎంత ఇస్తారంటే ₹4,016 అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారట. సో ఎంతమందికి ఇస్తారు ఏంటి అనేది ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే రూపంలో మనకు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. విద్యార్థులకు హాలిడేస్ వచ్చాయన్నమాట. ఏప్రిల్ 29 తారీఖు నుంచి జూన్ 12 తారీఖు లోపు స్కూళ్ళు, కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్ అన్నిటికైతే కాలేజీలకు అన్నిటికీ హాలిడేస్ ఇచ్చారు. తర్వాత జూన్ 12 తర్వాత ఆన్లైన్లో క్లాసులు అయితే నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా సంస్థకు ఇప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఒక ఫౌండేషన్ ద్వారా అత్యంత నాణ్యవంతమైనది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల కొరత ఉన్న దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రభుత్వం ప్రామాణికంగా భావించినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో పెన్షన్లకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు, మాకు టైంకు 1వ తారీఖు నుంచి 10 తారీఖులపై పెన్షన్లు ఇవ్వాలని. అది కూడా ఇప్పుడున్న మార్కెట్ ధరల సరుకులు, మందులు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. కాబట్టి వాటికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయట. మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి